వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చేసుకుందాం. ఒక్కొక్కసారి మనకు చాలా సింపుల్గా తినాలనిపిస్తుంది కదా, అలాంటి రెసిపీ ఒకటి చూపిస్తాను నేను. అదేంటంటే క్యారెట్ ఫ్రై ఇంకా తాంబలి. క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కడాయి తీసుకున్నాను. కడాయిలో తాలింపు వేసుకోవాలి. దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇంకా ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. అవును, క్యారెట్ ఫ్రై కదా, చాలా సింపుల్గానే ప్రిపేర్ అయిపోతుందండి. తాలింపులు అన్నీ వేసుకోవాలి. దానిలో ఎల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఎల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తాను కదా, మరి కలర్ చేంజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ పీల్ చేసుకుని వాష్ చేసుకుని ఇలా సన్నగా డైస్లో కట్ చేసుకోవాలి. దీనిలోనే తొందరగా ఉడకడానికి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ కొన్ని పల్లీలు గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కచ్చపచ్చగానే ఉండాలి. ఇదిగోని మన క్యారెట్ ఫ్రై కూడా ఫ్రై అవుతుంది. చాలా మంచిగా రెడీ అయిపోతుందండి క్యారెట్ ఫ్రై. క్యారెట్ తినాలి కదండి, హెల్త్కి మంచిది. పిల్లలకి ఇలా ఫ్రై లాగా చేసి ఇవ్వచ్చు. ఒక్కోసారి స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. క్యారెట్ ఉడికిని మెత్తగా ఉడకాలి. ఇప్పుడు దీనిలో మనం మసాలా వేసుకుందాం. మసాలా ఏంటంటే పసుపు, ధనియాల పొడి, సాల్ట్ ఆల్రెడీ ముందు వేసాము, కారం అంతే, దీనికంటే ఎక్కువ ఏం పడుతుంది మసాలాలు దీంట్లో. అలాగే దీనిలో గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి కూడా వేసాను. పల్లి పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కారం వేసాను. మీరు కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది క్యారెట్ ఫ్రై. ఇక్కడ కీరా ఉంది, కీరా తీసుకున్నాను. ఈ కీరా పీల్ చేసేసుకుని మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇప్పుడు దీనిలో కరివేపాకు, పచ్చిమిర్చి ఇంకా కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర అవైలబుల్గా లేదని వేయలేదు నేను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే రెసిపీ పేరు తాంబలి. తమిళనాడు ఫేమస్ తాంబలి. ఇందులోనే 2-3 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను. పెరుగు తీసుకున్నాను. పెరుగు మంచిగా బీట్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. పెరుగు కొంచెం పుల్లగా ఉన్నా కూడా పర్వాలేదండి, బాగుంటుంది. ఒక రకమైన మజ్జిగ చారు అండి. తమిళనాడులో దీనిలో తాంబలి అంటారు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కీరా పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలని దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. తాలింపు కూడా చాలా సింపుల్గా ఇచ్చుకోవచ్చు. దీనిలో ఆవాలు, జీలకర్ర, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను. అలాగే కరివేపాకు కూడా వేసాను. దీనిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ వేసాను కదా, ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. దీనిలోనే ఒక ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసాను. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక దీనిలో కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసాను. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మనం చారులో వేసుకోవాలి. తాలింపు చాలా సింపుల్గా వేసాను, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉందండి చారు. ఇదిగోండి తాలింపు ఇలా ఫ్రై అయినాక కొంచెం ఇంగు వేసాను నేను. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం నేను చారులో వేసుకుంటున్నాను. చారులో వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. చారులో వేసినాక చారం వేడి చేయొద్దు. ఇదిగోండి రెడీ అయిపోయిందండి మన తాంబలి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఏ ఫ్రైలో కన్నా బాగుంటుంది ఇది. చూస్తున్నారు కదా, సమ్మర్ స్పెషల్ తాంబలి ఇంకా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఇక్కడ ఇలా ట్రై చేసుకోండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.